కానీ మీ అన్న అంటే నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. అన్నయ్య ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. మా చెల్లి మా ఆవిడ వైఫ్. నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదినమ్మకి దాచరా. డబ్బులు మా అన్నయ్య అంటే చాలా నాకు ఏ గిఫ్ట్స్ ఏమద్దు. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిచ్చాను. దీనికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నేను. అన్నా అంటేనే ఉన్నానంటూనే. సో గైస్, నా ఇన్స్టా ఫ్యామిలీలో ఎవరైతే నా బ్రదర్స్ అందరూ ఉంటారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి అఫీషియల్. జోష్ ఇది, నువ్వు అంత డల్ గా చెప్తే నాకు నచ్చదు అసలు. సరే మళ్ళీ ఫస్ట్ చెప్పు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి అఫీషియల్. ఎందుకు ఇది రెల్లి అమ్మ బాబోయ్. సో ఏంటంటే ఇప్పుడు మేమైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. దేనికి అంటే ఇప్పుడు నితిన్ ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు, ఎందుకంటే అర్జెంట్ పని ద్వారా వాడికి చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. నాకన్నా ఇంపార్టెంట్ వర్క్స్ వాడికి మెయిన్ అనమాట. సో ఏంటంటే పాప చెప్పింది, అన్న నేను రావట్లేదు, నాకు హెల్త్ బాగాలేదు, అది ఇది అని ఆడుకోవడానికి అట్లా చెప్పింది. కానీ మీ అన్న అంటే నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. అసలు నేను ఇప్పుడు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో, ఫస్ట్ రాను అని చెప్పాను కదా, ఏమైతే. పాప ఏంటంటే అసలు వాళ్ళ అన్నతో మాట్లాడడానికి కూడా భయపడుతుంది. అలాంటిది నేను ఇప్పుడు భయం కాదు, రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంట, చాలు చాలు కానీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇది చెప్పేసింది ఆల్రెడీ, అన్న నేను రావట్లేదు, నాకు హెల్త్ బాగాలేదు, అది ఇది అని చెప్పి. సో ఇప్పుడు రాఖీకి దీన్ని తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట. వాడి రియాక్షన్ ఏంటి, ఆల్రెడీ ఎమోషనల్ అవుతున్నాడు. నా చెల్లి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కట్టేది, కానీ ఇప్పుడు ఏంటి కట్టట్లేదు అని చెప్పేసి. కానీ ఏంటో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు. ప్రతి ఇయర్ నార్మల్, కానీ ఇయర్ ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఎవరైనా ఇప్పుడు నీకు ఒక క్రోర్స్ పెడతారు మనీ, ఇక్కడ మీ అన్న ఉంటాడు, ఏం కరు మీ అన్ననే చెప్తున్నా తెలుసు కదా. సో ఇంక లాగ్ వద్దు, మనమైతే కింద కార్ కూడా వచ్చేసింది, వెయిట్ చేస్తున్నారు. సో వెళ్ళిపోదాం. మేమైతే ఫైనల్లీ నితిన్ దగ్గరకు వచ్చేసాం. వీడికి సర్ప్రైజ్ ఇద్దాం. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఏటో చూద్దాం. అది ఆల్రెడీ పెట్టుంటది, అది తెచ్చేది. పడుకున్నాడా ఏం చేస్తా. నాన్న అన్నయ్య అన్నయ్య ఇదిగో ఇదంతా ఇదే, నాకేం తెలియదు. కూర్చో, అది జరుగు. రాకి ఇంకెవరు కట్టలేదు, ఎవరు పడుకుందనే బాబు, ఇంకెవరు కట్టట్లేదు. ఇది ఎలాగో రాదనుకున్నా నేను రాకపోతేనా. సరే లాగొద్దు రండి. చూడండి గైస్, నాకు అన్నయ్యలు లేరు, ఎవ్వరూ లేరు, తమ్ముడిలే ఉన్నారు. సరే ఏం తెచ్చినా మీ చెల్లి కోసం? ఏం కావాలి? ఏం తెచ్చాను? ఏం కావాలి? నించో. హ్యాపీగా ఉండు అంతే. ఇప్పుడు నువ్వు ఇచ్చే గిఫ్ట్ అనే చాలా హ్యాపీ అవ్వాలి నేను. కావాలి నువ్వు రావనుకున్నానే.
అవును సడన్ గా వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి గిఫ్ట్ మరి ప్రతి ఇయర్ ఉండి ఇయర్ లేకపోతే ఎలా? నేనే పెద్ద గిఫ్ట్ దీనికి. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. అలా అని చెప్పి గిఫ్ట్ ఇవ్వకుండా ఆపేద్దాం తినేది చూడు ఇది. ఏ బ్రౌనీ. బ్రౌనీ కూడా రాకి. బ్రౌనీ హ్యాపీ రక్షాబంధన్ హ్యాండ్ చూడు చూడబే. హ్యాపీ రక్షాబంధన్. నేను నా బ్రౌనీ కడతాను. పట్టుకో బ్రౌనీకి అక్క టీవీ దగ్గర ఉంటుంది ఒకటే గర్ల్ అయినా బాయ్ అయినా అన్ని నాకు ఇదే. మనుషుల మీద ఎంత ప్రేమ చూపించినా వేస్ట్, వాళ్ళు మర్చిపోతారు. కానీ దీనికి ఒక బ్రౌనీ. అవును నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? వీడి దగ్గర పట్టుకుంటాం. ఫస్ట్ మీ అన్నని పార్టీ అడుగు. మా అన్న ఇస్తాడు పార్టీతో. నువ్వు నేను ఫుల్లే చిల్ అవ్వాలి ఇప్పుడు. ఏదో చేసేస్తున్నాం అనుకుంటది ఇది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తుంది. బ్రౌనీ చూడు చూపి నాన్న దగ్గరకు వచ్చి చూపి. ఇగో రక్షాబంధన్. నాకు అన్ని నువ్వే నాన్న. నువ్వు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఎవరో నువ్వు నీకు బొట్టు కూడా పెడతా, అక్షింతలు కూడా వేస్తానన్న. షూ కంట్లోకి వెళ్ళిపో. స్వీట్ పెట్టు మరి. బావా నాన్న స్వీట్ తిందా. దా ఇవి మాత్రం ఫస్ట్ తింటావు కదా బాబులాగా. ఇదా ఇట్రా సరే. చేసాం కదా. ఏంటి ప్లేట్ ఖాళీగా ఉందని చూడండి గైస్. దాని గిఫ్ట్ కావాలంటే ప్లేట్ ఖాళీగా ఉంది. అదేం లేవు, నువ్వు వచ్చాక సర్లే నెక్స్ట్ కొనేసి ఇస్తాడులే. మంచి డ్రెస్ కొనేసి ఇస్తాడు. డబ్బులు మా అన్నయ్య ఉంటే చాలా నాకు ఏ గిఫ్ట్స్ ఏమద్దు. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. ఇంకేం కష్టం ఈ డైలాగ్ చాలా సార్లు విన్నా. బ్రౌనీ చూడాలి చూస్తున్నారు వెళ్తా. బ్రౌనీ సర్ప్రైజ్ ఎలా ఉంది? సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అసలు. అసలు పడుకుందాం అనుకున్నా. ఎవ్రీ ఇయర్ నార్మల్ గా కట్టేస్తుంది అంట కదా. బాగుంది రాఖీ, బాగుంది. ఎవ్రీ ఇయర్ నార్మల్ కట్టేస్తుంది. సెలక్షన్ ఎవరిది ఇది? వదింది. హ్యాపీ రక్షాబంధన్ రా. రెండు చేతులతో సుఖంగా పిల్ల పాపలతో మంచి జాబ్ తెచ్చుకొని బాగా ఉంటారా. మన వద్దులేరా నాకేమి. వీడిని ఎక్కడ చూసుండరు. వీడే పెద్ద తమ్ముడు అనమాట. చాలా ఇన్నోసెంట్. ఫాస్ట్ హ్యాపీగా ఉంటాం. బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నన్ను మంచిగా చూడాలి. శాలరీతో మంచి మంచి బట్టలు కొనాలి. దీనికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నేను. అన్నా అంటేనే ఉన్నానంటూనే. ఓకేనా? అదే పెద్ద నాకు అలా చెప్పే అన్నయ్య ఉంటే బాగుంది. ఏదైనా నీకు మా అన్నయ్య కదా. ఇన్స్టా అందరూ మీకు అన్నీలే. సో గైస్ నా ఇన్స్టా ఫ్యామిలీలో ఎవరైతే నా బ్రదర్స్ అందరూ ఉంటారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో అందరూ చల్లగా నన్ను చెల్లిగా ఏమంటారు ముక్కు చెల్లిగా నాకు ఆశీర్వాదం ఇస్తే చాలా పైకి ఎదుగుతాం. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ సర్ప్రైజ్ అయితే ఇదనమాట. దానికి కావాలని నేను అట్లా చెప్పించాను. అవునుగా మరి ఎప్పుడు నార్మల్ గా కట్టించేసుకుంటావు. అది ఇంటికి వస్తుంది కడుతుంది, నువ్వు ఏదో ఒకటి ఇస్తావు. సర్ప్రైజ్ గా ఉండాలి కాబట్టి. కావేరి అంటే ఏమనుకున్నా నార్మల్ గా ఉండాలి, స్పెషల్ గా ఉండాలి, రేర్ పీస్ అనమాట. సో నా అవుట్ఫిట్ అయితే ఎలా ఉంది చెప్పండి.
నేను ఇచ్చినా సరే తీసుకోను, ఎవరి దగ్గర నేను రూపాయి కోరుకోను. అలా అని మా తమ్ముడు వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళకే పెట్రోల్ గిట్రోల్ అన్ని ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి కదా ఎక్స్పెన్సివ్. ఈరోజు బయటికి తీసుకెళ్తానులే, ఓకేనా? గిఫ్ట్స్ కొంటా. తీసుకెళ్తానులే ఏంటి అంటే ఏదో ఇట్లా చేస్తున్నావా? బయటికి తీసుకెళ్దాం, బయటకి వెళ్తాను కదా, నీకు బయటికి తిరగడం అంటే చాలా ఇష్టం. నాకు ఇలా అన్న చెల్లెలు బాండింగ్ చూస్తే నేను చాలా మంది మిస్ అవుతున్నా. మా చెల్లి మా ఆవిడ వైఫ్. నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదినమ్మకి దాచరా. ఓకే ఓకే, సో ఈరోజు అయితే రక్షాబంధన్ ఇలా సాగుతుంది. ఇంకా నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా మంది కట్టాలి. వీడు కూడా వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ చెల్లెలు వాళ్ళు అందరు వస్తారనమాట. అంటే ఉంటారుగా పక్కన అందరు పెద్దవాళ్ళు. ఇది ఇంకా స్టార్టింగ్, ఎందుకంటే మేము నైట్ టైర్డ్ అయిపోయాం వచ్చేసరికి. చాలా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి వచ్చి చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాం. నీకు చెప్పలేదు ఎంత రిస్క్ తీసుకున్నాం తెలుసా. నువ్వు బాగానే ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినావు కానీ అవసరం ఏంటి? రాఖీ అనేది ఒక స్పెషల్ డే అసలు. సో వీళ్ళ కోసం తినైతే వీళ్ళ అన్న కోసం వచ్చింది, నేను మా తమ్ముళ్ళ వాళ్ళందరి కోసం వచ్చాను. ఇలా అవుతుంది. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది వీళ్ళు కట్టాలి. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కావేరి అఫీషియల్.